అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతు. అందరికీ నమస్కారం. ఈరోజు మా సింహపురి అందగాడు నెల్లూరు జిల్లా రాజకీయాన్ని భారతదేశానికి పరిచయం చేసిన రాజకీయ సృష్టికర్త మన ఆనం వివేకానందరెడ్డి గారి 8వ వర్ధంతి సందర్భంగా మా తమ్ముడు ముజీర్ వాళ్ళ మిత్రులందరూ కూడా ఏదైతే ఇక్కడ ఒక సంతాప సభలాగా ఏర్పాటు చేసినారో అందులో నేను రావడం నిజంగా చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఎందుకంటే గత చరిత్ర కానీ మనం తీసుకుంటే రాజకీయం అంటే అసహించుకునే రోజుల్లో కూడా రాజకీయానికి ఆసక్తికరంగా చూసే పరిస్థితులను తీసుకొని వచ్చిన ఒక మహనీయుడు ఎవరైనా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారంటే గర్వంగా మనం ఆనం వివేకానందరెడ్డి గారు అని చెప్పుకోవచ్చు. ఆనం వివేకానందరెడ్డి ఒక రాజకీయ నాయకుడు, ఒక రాజకీయవేత్త. ఏ విధంగా శాస్త్రవేత్తలు ఉంటారో అదేవిధంగా రాజకీయాలు నూతన ఒరవడికలు తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరికి కులం మతం ఆధారం లేకుండా, ప్రాంతం లేదా లొకేషన్ ఆధారం లేకుండా ఎక్కడికి వెళ్ళినా కానీ ఒంటరిగా వెళితే అతని వెనకాల 150-200 మంది జనాలు నిలబడే పరిస్థితి ఏదైనా తక్కువ మంది రాజకీయ నాయకులు, అటువంటి చరిష్మా ఉన్న రాజకీయ నాయకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో మన ఆనం వివేకానందరెడ్డి గారు ఒకరు. ఎందుకంటే ఒంటరిగా వెళ్ళేవాడు, ఎక్కడికి వెళ్ళినా కానీ జనాలు అతనికి చూసి వివేకానంద వచ్చాడు, సింహపురి అందగాడు వచ్చాడు, ద స్టైల్ ఆఫ్ సింహపురి వచ్చాడని చెప్పి అందరూ కూడా ముందుకు వచ్చేవాళ్ళు. ఈరోజు అటువంటి మహోన్నతమైన వ్యక్తి చనిపోయి 8 సంవత్సరాలు అవుతున్నా కానీ ఎవరెవరో విగ్రహాలు తీసుకొని వచ్చి నెల్లూరు సింహపురి పట్టణానికి సంబంధం లేదు, వాళ్ళు సింహపురి పట్టణానికి ఏమి చేయలేదు, నెల్లూరుకి వాళ్ళకి సంబంధం లేదు. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వాన్ని ప్రజల్ని అడ్డంగా పెట్టుకొని, పదవుల్ని అడ్డంగా పెట్టుకొని కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించిన అక్రమార్కుల విగ్రహాలు ఉన్నాయి. కానీ సింహపురి పట్టణానికి పేరు తీసుకొని వచ్చిన ఆనం వివేకానందరెడ్డి గారి విగ్రహానికి పెట్టడానికి రాజకీయ నాయకులు, అది వైసీపీ కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఎందుకు ముందుకు రావటం లేదు నాకు అర్థం కావటం లేదు. ఆనం వివేకానందరెడ్డి అంటే ఈ రోజుకి కూడా ప్రజల గుండెల్లో అతనికి స్థానం ఉంది. నేను ఒకటే చెప్తున్నా, మీరు ఏమైనా చేసుకోగలరు కానీ ప్రజల గుండెల్లో ఉన్న ఆనం వివేకానందరెడ్డి గారి అభిమానాన్ని అయితే మీరు తుడచలేరు. ఏదో ఒక రోజు వాళ్ళ ఆనం వివేకానందరెడ్డి గారి కొడుకుల్లో ఎవరో ఒకరు రాజకీయంగా ముందుకు వస్తారు. ఆ రోజు వాళ్ళ బిడ్డలకు సింహపురి గడ్డ మీద ఉన్న ప్రజలందరూ కూడా నిరాజనం పలుకుతారు, వాళ్ళకు బ్రహ్మరథం పలుకుతారు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, రాజకీయ నాయకులకు రాజకీయం చేసుకోండి, కానీ ఇంత నీచమైన రాజకీయం ఎందుకు చేస్తున్నారో నాకైతే అర్థం కావటం లేదు. ఒక మంచి వ్యక్తి మున్సిపల్ చైర్మన్ లాగా చేసినాడు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ల ఛాంబర్కు రాష్ట్ర అధ్యక్షుడిలాగా చేసినాడు, అదేవిధంగా మన నెల్లూరులో 3 సార్లు శాసనసభ్యులాగా చేసిన వ్యక్తి. నెల్లూరులో చాలా సంస్కరణలు తీసుకొని వచ్చినాడు. ఎంతోమంది అడ్రస్ లేని వాళ్ళని కూడా అడ్రస్లు ఇచ్చి వాళ్ళకి గొప్ప నాయకులు చేసిన ఒక మహోన్నతమైన వ్యక్తి. అతని విగ్రహం పెట్టడానికి ఎందుకు వీళ్ళంతా రావటం లేదు నాకు అర్థం కావటం లేదు. ఆ బ్యారేజ్ తీసుకొని వచ్చి కడితే ఆ బ్యారేజ్కి తీసుకొని వెళ్ళి నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారి బ్యారేజ్ అని పేరు పెట్టారు. ఆ బ్యారేజ్కి ఏదైతే పెన్నా బ్యారేజ్ ఉందో దానికి 110 కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేయించింది ఆ రోజు ఆనం వివేకానందరెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి ఫైనాన్స్ మినిస్టర్ లాగా ఉన్నప్పుడు. సరిపోయింది. తర్వాత ఏదైతే మన నెల్లూరు 2 కాకముందు ఈ నెల్లూరు మహానగరానికి ఎమ్మెల్యే లాగున్న ఆనం వివేకానందరెడ్డి మన ఏదైతే డైకస్ రోడ్డు, గాంధీనగరు, అదేవిధంగా పొద్లకూరు రోడ్డు, ఆ ఏరియా మొత్తం ఎంతో డెవలప్ చేశాడు అతను. ఆ ఏరియాలో ఎక్కడో ఆత్మకూరులో గెలిచి అసలు నెల్లూరు అంటేనే అసహించుకునే మేకపాటి అతను చనిపోయినాడు. ఏం పేరు అతన్ని? మేకపాటి గౌతమ్ రెడ్డి విగ్రహం తెచ్చి ట్రాఫిక్ అడ్డంగా పెట్టేస్తున్నారు. ఎవరండి వీళ్ళంతా? ఏం చేశారు? సొసైటీకి ఏం చేశారు చెప్పండి? జగన్మోహన్ రెడ్డిని అడ్డంగా పెట్టుకొని కోట్ల రూపాయలు తినేసినారు వీళ్ళు. వీళ్ళ విగ్రహాలు పెట్టాల్సిన పరిస్థితి ఇక్కడ కాదు పెట్టాల్సింది. వీళ్ళ విగ్రహాలు వీళ్ళ ఊళ్ళలో పెట్టుకోవాలా. మన నెల్లూరుకు ప్రపంచ దేశాలు గుర్తించే విధంగా అతని భాషతో, వ్యాసతో, అతని మాటలతో, అతని చూపులతో, అతని స్టైల్తో ఒక గుర్తింపు తీసుకొని వచ్చిన ఆనం వివేకానందరెడ్డి రాజకీయం అంటే ఆయన ఎక్కడ అవినీతికి పోలేదు. అవినీతికి అతను సంపాదించాలనుకుంటే అతనికున్న గుండె ధైర్యానికి, అతనికున్న వాక్చాతుర్యానికి నెల్లూరు జిల్లాలోనే కాదు, ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో పెద్ద డబ్బు గల వాళ్ళు అతను మొదటి స్థానంలో ఉండేవాడు. అతను అవినీతి చేయలేదు, పేదోళ్ళ నోరు కొట్టలేదు. ఎవరైనా వచ్చినా కానీ ఎంత మనసుకు బాధగా వెళ్ళినా కానీ అతని దగ్గర కూర్చుంటే ఆ బాధను మర్చిపోయి సంతోషంగా వెళ్ళే పరిస్థితి
అతని మాటలతో కానీ చేతులతో కానీ చేసి చూపించిన వ్యక్తి అతను. అటువంటి వ్యక్తి విగ్రహాన్ని నెల్లూరు పట్టణంలో పెట్టకుండా ఎవరో ప్రజలను మోసం చేసి వాళ్ళ ఊళ్ళలో వాళ్ళకు దిక్కులేదు, మా నెత్తి మీద ఎందుకు వేస్తున్నారు స్వామి? ఇప్పుడు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి కోహుల్లో పెట్టుకోండి, లేదా తీసుకొని పోయి కోటావాకల్లో పెట్టుకోండి. అదేవిధంగా మేకపాటి గౌతమ్ రెడ్డి వాళ్ళు తీసుకొని వెళ్ళి బ్రాహ్మణపల్లిలో పెట్టుకోండి, లేకపోతే ఆత్మకూరులో పెట్టుకోండి. మా నెత్తి మీద ఎందుకు రుద్దుతున్నారు? మా పట్టణానికి ఏం చేశారు? వాళ్ళు ఏం చేయలేదు. కాబట్టి మీరు ఇటువంటి చిల్లర రాజకీయాలు ఏ రాజకీయ నాయకుడు చేసినా కానీ రేపనేది మీకు కూడా వస్తుంది. ఆ రోజు మీరు బ్రతికి ఉన్నప్పుడు ఒక సామెత ఉంది, రాజుగారి కుక్క చనిపోయిందంట. కుక్క చనిపోతే రాజుగారి కుక్కకు రాజుగారు అంతిమక్రియలు చేస్తున్నారంటే ఆ ఊళ్ళో ఉన్న జనాలందరూ వచ్చారంట. అబ్బా ఏందయ్యా రాజుగారి కుక్క చచ్చిపోతే ఇంతమంది వచ్చారు మీ ఊళ్ళో అని చెప్పి పక్క ఊళ్ళో అనుకున్నారంట. ఒకరోజు రాజు చచ్చిపోయాడంట. రాజు చచ్చిపోతే రాజు సేవానికి ఎవరు రాలేదంట. అది ఉళ్ళ ఆ శకటం అది వచ్చి తీసుకొని వెళ్ళిందంట. ఆ పక్క ఊరోడు వచ్చి అడుగుతాడనమాట, ఏమో స్వామి రాజు కుక్క చచ్చిపోతే ఇంతమంది వచ్చారు, రాజు చచ్చిపోతే ఒకడు కూడా రాలేదని. అయ్యా ఆ కుక్క చచ్చిపోయింది, రాజు అయితే బ్రతుకున్నాడు, మేము వెళ్ళలేదనుకోండి మమ్మల్ని హింసిస్తాడు కాబట్టి అందరం వెళ్ళాము. ఆ రాజువే చచ్చిపోయాడు కదా, దరిద్రం పోయిందని ఎవరు వేయలేదు, ఇళ్లలో పండగ చేసుకున్నామని. అటువంటి పరిస్థితులు నాయకులు తెచ్చుకోకుండా మర్యాదగా వివేకానంద రెడ్డి గారి ఒక విగ్రహాన్ని మన నెల్లూరు సింహపురి పట్టణంలో ప్రతిష్టాపన చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అస్సలాము అలైకుం.